ఫస్ట్ ఒక్కడిని, తర్వాత ఇద్దరం అయినా, ఇప్పుడు ముగ్గురు అయినాం. మజా ఉంది భయ్య సోలో రైడింగ్లో. ఐ లవ్ ఇట్. నమస్తే సార్. కోటకి వెళ్తుంటే మొత్తం అరటితోటే బ్రో. వెనక ఒక 1/2 కిలోమీటర్ పోయింది, మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ వచ్చింది, ఇక మళ్ళీ ముందు ఇంకోటి చూడండి. నా వేఆర్ అట్ సిరిపురం ఇప్పుడు దాటుతున్నాం. ఇంక్లూడింగ్ సిరిపురం దాటాక కూడా చూడండి నేను గట్టి మొత్తం కొబ్బరి వేశారు, మధ్యలో మొత్తం అరటితో. ఇక్కడ ద ల్యాండ్ బ్రో. గెట్ ద వ్యూ బ్రో. నేను జస్ట్ టైమ్లెస్ పెడతా అంతే. ఊరు గండికోటకు పోవాలనుకున్నప్పుడు ముద్దునూరు చెప్పండి. ముద్దునూరు పోయే దారి వేరే. ఇలా ఉందబ్బా స్లోప్ మాత్రం. 4th గేర్లో బండి ముక్కుతుంది ఎక్కడానికి. నా ఇయర్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. బ్యూటీ ప్రెషర్. ఇదబ్బా గండికోట ఎంట్రీ. మీకు చూపించడం కోసం నేను ఎన్ని దారులు, ఎన్ని గల్లీలు, ఎన్ని తుప్పల నుంచి వచ్చిన నాకు తెలుసు. సో కైండ్లీ సపోర్ట్ మై ఎఫర్ట్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, వి గో అండ్ విజిట్. ఓకే. మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలి వీడు ఒక కరగని. లెఫ్ట్లో ఇంకా ఉంది తేజ రిసార్ట్ అంట. అది రిసార్ట్ లెఫ్ట్ అయితే రిసార్ట్ అంట. ఏసీ రెస్టారెంట్ డార్మెటరీస్ అంట. డార్మెటరీ మనం ఉండొచ్చు, 400 రూపీస్ అంతా ఉంటుంది. దట్ ఈస్ ఎనఫ్. శివలింగ రిసార్ట్ అంట, బి రిసార్ట్ అంట, జేఆర్ రిసార్ట్ అంట, చాలా ఉన్నాయి బ్రో రిసార్ట్స్ మాత్రం. వినోద్ స్టేయింగ్ రూమ్స్ అంట. సో ఫైనల్గా మనైతే ఇంకా వచ్చేసినాం గండికోట. కొంచెం ఎనర్జీ ఇంత బాగా లో అయిపోయింది, అంటే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ డ్రైవ్ చేశాను అనమాట. సో 150 కిలోమీటర్స్ రావడానికి టైం పట్టింది. ఇదబ్బా ఎంట్రీ. ఊర్రెళ్ళు వాడే యాక్టర్ లేకుండా. అమ్మా ఇదేమ్మా బా బంటి ఆగురా బంటి. ఇటు ఆగట్లేదండి కారోడు. ఓయమ్మ బంటే, వాడి అమ్మ బంటే. ఆగు, అడుకొత్తావు. బా ఏంది భయ్యా ఇంత రోడ్డు. కార్లలో వచ్చారు, సఫారీలు వచ్చారు. బైక్ ఉంటే బెనిఫిట్ భయ్యా. ఏయ్ అమ్మ కోడి, అసలుకే బడ్జెట్ ట్రిప్స్ ఇవన్నీ. ఇందులో రూపాయి ఎక్కువైనా తక్కువ తిడతారు పట్టుకున్నాను. అసలు మేము కదా తోపులం. ఏంది బండి వేసుకొని దోమచ్చినావు, పుసుక్కున రాయి టైర్ దిగాలి, పంచర్ అయితే దోలు తీద్ది. అది మూసిన ధర ఏదంటే అది జరిగిపోతుందంట్రా. సో 6 o'clock టెంపుల్ క్లోజ్ అవుతుందంట. సో మనం ఫస్ట్ పోయి టెంపుల్ చూసుకుందాం, తర్వాత పోయి గండికోట చూసుకుందాం. ఏమంటారు? అంతే కదా, అంతే. నేనే అంటే మీరు అదే అంటారు పట్టండి. ఎందుకంటే కెమెరా నా హ్యాండ్లింగ్ కాబట్టి మీకు ఇంకా ఆప్షన్ లేదు. ఏదో ఎక్కుతాం కదా. ఫస్ట్గా మనం కవర్ చేయాల్సి వచ్చేసి గుడి. ఇది 6 o'clock క్లోజ్ అయిపోద్ది. మనం ఫస్ట్ గుడి కవర్ చేసుకుందాం. పురాతనమైన గుడి బ్రో.
నాకైతే ఎగ్జాక్ట్ హిస్టరీ లేదు, బట్ మీకు నేను కనుక్కో చెప్తా ఈలో పెద్ద కనుక. ఇది చాలా మంది తెలియని మ్యాటర్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. మాధవర్య స్వామి టెంపుల్ అంటారు. ఇది విజయనగర సామ్రాజ్యంలో 15th to 16th సెంచురీలో దీన్ని బిల్డ్ చేశారన్నమాట. కొంచెం నాకి వెళ్తున్నాం. సో ఇది టెంపుల్. ఒక్కటే రాయి భయ, ఇది మొత్తం ఒకటే రాయి. ఈ కింద నుంచి పైన ఒకటే రాయి, మళ్ళీ పైన ఒక రాయి. ఇది వచ్చేసి సింగిల్ స్టోన్ పీసెస్. ఇది పీసెస్ ఆఫ్ వన్ స్టోన్. ఇది కూడా ఏమంటే డివైడ్ చేశారు. డివైడ్ ఆఫ్ కానీ ఇది మాత్రం సింగిల్ స్టోన్. సింగిల్ స్టోన్ అది మొత్తం సింగిల్ స్టోన్. మనం గోపురానికి వేస్తాం కదా, పైన కూడా మొత్తం మన సింగిల్ స్టోన్స్ అవన్నీ. ఇంకా గడపట్లోనూ సింగిల్ స్టోన్స్ అన్నీ. టైం లేదు, ఫాస్ట్ చూసుకుందాం. మనకి ఇది ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. సైడ్న మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాము. లెఫ్ట్ సైడ్ మీకు ఇలా ఉంది. ఇద్దరు కూర్చోడానికి టేబుల్స్ ఇచ్చారు. మీకు హిస్టరీ నేను తర్వాత చెప్తాను, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. మూడుసార్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తం అంత సింగిల్ స్టోన్. కెన్ సీ ఇంత పెద్ద రాళ్ళు ఇంకోండి, అంత సింగిల్ స్టోన్, మళ్ళీ అడ్డంగా సింగిల్ స్టోన్. యాజ్ యూ నో, ఇండియన్స్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్, రైటింగ్ నేమ్స్ అనమాట. అది నేను అడికెళ్ళి మీకు కనబడుతుంది. చరిత్ర లేదు, బొక్కలు అయిపోయి మొత్తం రాసేస్తారు మన వాళ్ళంతా. పైన బాగుంది, సైడ్స్ గ్యాప్ వచ్చేసి బాగుంది సైడ్స్. ఇట్లా ముందు ముఖ్యంగా బయటకు వస్తే ఇవి ఐ థింక్ ఇవి దర్వాజాలు. ఓకే, టెంపుల్కి అటుపక్క వస్తుంది. బేసిక్గా ఫస్ట్ మనకి 2 minutes క్లోజ్ చేస్తారంట. నేను మీకు సైడ్స్ కన్నా ఫస్ట్ టెంపుల్ చూపిస్తాను. నేను ఇన్సైడ్ ఇక్కడ ద టెంపుల్. Wow, really awesome, bro. కొంచెం ఎల్యూజినేషన్గా ఉండే విధంగా నేను వీడియోస్ తీస్తున్నా. కొంచెం కళ్ళు బయలుగమ్మే ఛాన్స్ ఉంది. సో లుక్ ఎట్ దిస్ సరౌండింగ్స్. లోనకి ఎంట్రన్స్. లోనకి ఎంటర్ అయినాం. చీకటి ఉంది. ఓ గాడ్, అంతా క్రేజీగా ఉంది బ్రో. బ్యాడ్ థింగ్, నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. బట్ ఐ ట్రై టు లైట్ అప్లై చేస్తాను. లైట్ అంత ఇంపాక్ట్ అయితే రావట్లేదు మీకు అయితే కనుక. ఐ స్టార్ట్ ఆన్ నైట్ మోడ్ ఆన్ చేశాను. కొంచెం సపోర్టింగ్ లైట్, నా ఫోన్ టార్చ్ పెడుతున్నాను. అది చీకటిగా ఉంది. ఈ సైడ్స్ ఇలా ఉంది. కమింగ్ టు ఇన్సైడ్. అక్కడ ఈ గేట్ లాక్ చేస్తుంది బేసిక్గా. ఇది అన్లాక్ ఉంటే బాగుంది. సో మీకైతే నేను ఇంకా చూపించి ట్రై చేస్తున్నా. గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాలు ఉన్నాయి. సో ఇది మీకు నేను చూపించాను గండికోటది. ఇది లాక్ ఉంది. ఇది ఒక లాక్ ఓపెన్ చేయరంట, ఆఫీసర్స్ వస్తే ఓపెన్ చేస్తారంట. సో యాజ్ ఆఫ్ ఇది మీకు చూపించాల్సింది. సో దీంట్లో రావడానికి 2 ways ఉన్నాయి. బేసిక్గా మన స్టార్ట్, ఇది ఎంట్రీ. అక్కడ మనలు ఉన్నారన్నమాట. మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత రైట్కి ఒక ఎంట్రీ ఉంది, రైట్కి ఎగ్జిట్ ఉంది, లెఫ్ట్కి ఎగ్జిట్ ఉంది.
సో మనం ఇందాక ఎక్కడ అయిపోయినాం అంటే చలో మనం ఇందాక అక్కడ దిగినాం, అక్కడ దిగేసి అట్లోనికి వెళ్ళాం కదా. నేను అదే విధంగా చూపిస్తే ఇక్కడంతా. సో మ్యాక్సిమం అయితే స్కిప్ చేయకండి. నేను రా ఫుటేజ్ పెడుతున్నాను, ఎందుకంటే దీంట్లో ఎక్కువ నేను మ్యాటోడ్ ఏం చెప్పట్లేదు కాబట్టి జస్ట్ రా ఫుటేజ్ పెడతాను, మీకు చూడడానికి అంత ఏం లేదు. ఇప్పుడు గేట్ లాకేస్ ఉంది, మా ఇందాక అలా వచ్చి అటు వెళ్ళాం కదా. ఇప్పుడు కంటిన్యూ సేమ్ దిస్ వే. థింగ్ ఏంటంటే ఆర్కిటెక్చర్ బాగుంది. 15th 16th సెంచురీలో కట్టింది, ఇప్పుడు గట్టిగా ఉంది చూసారా. ఆర్కిటెక్చర్ అంత గట్టి కట్టారు. అఫ్కోర్స్ వర్షం పడుతుంది, పైన వాటర్ లీకేజ్ అవుతున్నాయి, మొత్తం పాకుడు పట్టేసింది. డిజైన్స్ కానీ స్ట్రక్చర్స్ కట్టరు అప్పట్లో ఎలా చెక్కారు చూడండి ఒకసారి. డీటెయిలింగ్ ఎంత బాగుంది చూసారా. అప్పట్లో కొండ మీద ఇంత బాగా కట్టారంటే స్మాల్ మ్యాటర్ కాదు. ఐ థింక్ అది దీని మీద పూజలు యాగలు చేయడం కోసం ఇది కట్టుంటారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అదే ఉండొచ్చు, పూజలు చేయడం కోసం, వాటి కోసం. సో మనం కంటిన్యూ చేసుకుందాం ముందుకెళ్దాం. ఇంకా గుడి చుట్టూ గుడి చుట్టూ ఇట్లా నడవడానికి పెట్టుకున్నారు. ఐ థింక్ ఇది ఎగ్జిట్ అయి ఉండొచ్చు ఇటు పక్క ఉన్నది, కానీ అంత గేట్ లాకేసి ఉన్నాయి. అటు పక్క ఇంకా బాగుంది, వ్యూ బాగుంది, మరి గేట్ లాకేసి ఉంది. లాక్ ఇదేదో రాకుండా స్క్రూ పెట్టి పడేశారు. అబ్బో, ఇక్కడ రూమ్ ఒకటి ఉంది, చూద్దాం దీంట్లో ఎంట్రీ ఉంది ఏమైనా. ఎంట్రీస్ ఉంది. ఇది ఇన్సైడ్ యోగాలు పూజలు చేసుకోవడం అనమాట. గబ్బిలాలు పెంట వేసినాయి, అంత గబ్బిలాల పెంట. ఏదో కుప్పే ఉంది. అప్పట్లో డోర్స్ ఉండేమో తెలిసి, నల్లగా ఉంది. ఐ థింక్ డోర్స్ ఉండేవేమో ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. పైన ఇలా ఉంది. సో దీనికి 3 ఎంట్రీస్ ఉన్నాయి. ఇటుపక్క ఎంట్రీ ఉంది, సేమ్ ఎంట్రీ. పైన 2 బాక్స్ ఉన్నాయి, సేమ్ ఇటుపక్క ఉంది, ఇంకోటి ఇటుపక్క ఉంది. మనం ఇటుపక్క ఎగ్జిట్ అవుదాం. ఇటుపక్క అయితే కనుక ఏం లేదు. మళ్ళీ అది ఇండియన్స్ తీట పనులు అంటే అట్లుంటాయి అన్నమాట. ఆడ ఎక్కుతుంటే ఈ ప్రౌడ్ ఫీల్ అయ్యి మన వీడియోస్ చూస్తున్నారు. ఆడు పుసుకుని కింద పడినాక రేపటి రోజున ఎవరికి ఎంట్రీ రాకుండా క్లోజ్ చేస్తారు. 15th 16th కట్టారు. ఐ థింక్ 1565 ఆయన ఐ థింక్ వార్లో ఉంటా, అప్పుడు అయిన యుద్ధంలో దీన్ని డిమాలిష్ చేయడము అటు చేయడం మొదలుపెట్టారు. కమింగ్ టు డీటెయిల్ చూద్దాం. అసలు వాల్స్ మీద డీటెయిల్ నింపేసి ఎంత బాగా చెక్కారు చూడండి. అసలు మీకు చూస్తే మీకు గుర్తొస్తున్నారు కింద కామెంట్ చేయండి నాకు. ఏనుగు, హనుమంతుడు, ఇక్కడ ఆల్రెడీ సమ్ దేవుడి ఫొటోస్ కనబడుతూనే ఉన్నాయి. అయినా సరే పిల్లల్ని వీటి మీద కాలు పెట్టి ఎక్కిపిస్తున్నారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి, చూద్దాం. కానీ ఎంత పెద్ద చూడాల్సి నిజంగా, హౌ బిగ్ ఇట్ ఈస్. అది ఇంకా బాగుంది, బ్లాక్ కలర్లోది. ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. సో ఓవరాల్గా అయితే కనుక నేను మీకు ఎంటైర్ మొత్తం చూపించేసాను. కెన్ సీ సన్ ఆల్సో. ఏం లేదు,
ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. గండికోటది నేను ఒకటే ఏదో అనుకున్నా, కానీ టెంపుల్ ఒక చాలా టైం పట్టింది, చాలా లెంత్ తీసుకుంది. సో అందువల్ల నేను టూ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. आपका नाम? हुसैन. नाइस मीटिंग यू सर. ठीक है. సో ఫైనల్లీ వీ డిడ్ ఇట్. ఏదైతే అయిపోయింది, క్లోజ్ చేశారు గండికోట టెంపుల్. చూద్దాం దీంట్లో కటింగ్స్ అని తీసిన తర్వాత ఎన్ని మినిట్స్ వస్తుంది చూద్దాం. కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, ఆ ఫొటోస్ మొత్తం నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో పెడతాను, హ్యాండిల్లో పెడతాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. కానీ చాలా చాలా బాగుంది. బాగుందా బ్రో? ఎస్, బాగుంది ఇది. బాగుంది కదా? ఎంత ఎంత చాలా పెద్దగా ఉంది కదా అసలుకి. ఇంకా దీనికి ట్రిపుల్ హైట్ చెన్నైలో ఉంటాయి, అవి చూస్తే కనుక ఇది చిన్నదిగా కనిపిస్తుంది మనకు. అవునా? చెన్నై పోవాల్సిందే. ఇప్పటికి కట్టడాలకు ఇప్పుడు కట్టడాలకు చాలా తేడా. అంతే. ఇది హాఫ్ వచ్చేసి రాయితో కట్టినాడు, హాఫ్ ఇటుకతో కట్టినాడు. అవునా? ఓకే. ఎట్లా అయిపోయినావు? అదో అవును, కరెక్టే బ్రో, సూపర్ అసలు నిజంగా. ఇక్కడ దర్వాజా ఉందా, దర్వాజా పైన కట్టుందా, ఐ థింక్ దానిపైన కూడా మొత్తం రాయే, దానిపైనుంచి మొత్తం మనకంత ఇటుకే ఉంది. ఏమన్నా అసలుకి సెటప్ అంతా చూసినామంటే నేను గ్రేట్ భయ్యా. ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి ఇటుక తయారు చేసి అంత మటుకులో కట్టినాడంటే. నాకు తెలిసి మనోడు ఇఫ్ నాట్ రాంగ్, ఈ దర్వాజా ఉంది కదా దానిపైన 2 ఉన్నాయి కదా, అంతవరకు రాజు కట్టిండు. తెలిసి దాని తర్వాత మధ్యలో కట్టుంటారు తెలిసి. అది అప్పుడుదైతే కాదు కరెక్ట్. ఏ డీటెయిలింగ్ చూసినా అంటే నాకనే ఎక్కువ డీటెయిలింగ్ చూసి మనోడు బ్రో మాత్రం సూపర్. మనం నెక్స్ట్ ఐ థింక్ ఇది మాత్రం ఒక వీడియో చేస్తాను, డ్యామ్ మీద ఇంకో వీడియో చేస్తాను. సరేనా? చలో మనం ముగ్గురికి వెళ్దాం. సీ యు గైస్. చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకే. సో మేము పెట్టే వీడియోస్ అన్ని సూపర్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇంకొకటి, మీరు లైక్స్ కూడా కొట్టండి. మీకు ఏ పాట అయితే నచ్చిందో ఆ పాటని సీక్వెల్గా మీరు కామెంట్ కూడా టైప్ చేయొచ్చు. అవును. అండ్ షేర్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. అండ్ ఇంకా నెక్స్ట్ మేము విజిట్ చేయాల్సిన ప్లేస్ కూడా డిసైడ్ చేయండి. డెఫినెట్లీ బ్రో చెప్పింది కాబట్టి మీకు కింద మీకు ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారు కింద మీకు కామెంట్ చేయండి. లదాఖ్, నేపాల్, అరుణాచల్ ప్రదేశ్, చెన్నై, తమిళనాడు, టెంపుల్సా, చర్చెస్, మసీద్సా, ఏమన్నా కింద కామెంట్ చేయండి. ఎనీ ప్లేస్ డీటెయిలింగ్గా మేమైతే మేము వెళ్తాము. అండ్ అక్కడ వాళ్ళు చేసిన పిల్లలు చేసిన థియేటర్ పనులు, మనోళ్ళు చేసిన ఏదో పనులకి మీరు కింద కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, thank you so much for watching this video. So good evening and great evening.